శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఏపీలో మరో కొత్త పథకానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం పర్యటనలో సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ఏపీలో జనాభా పెంపు దిశగా నగదు ప్రోత్సాహకాలు కూడా ప్రకటించారు. 3వ బిడ్డ పుడితే 30,000 రూపాయల ఆర్థిక సహాయం, 4వ బిడ్డ పుడితే 40,000 రూపాయల నగదు ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. త్వరలోనే ఈ పథకంపై విధి విధానాలు ఖరారు చేస్తామని కూడా సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో తగ్గుతున్న జనాభా రేటుపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు భారం కాదు, రాష్ట్రానికి సంపద కావాలని కూడా పిలుపునిచ్చారు. ప్రజల్లో భరోసా నింపేందుకు ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు ప్రకటనపై ప్రజల్లో మిశ్రమ స్పందన అయితే వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్ కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్ కి 40,000 రూపాయలు ఇస్తాం. ఇది ఏంటి? ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు చెప్పండి అమ్మా, మీరేమంటారు? మీరే సృష్టి కర్తలు, మీరు లేకపోతే సృష్టి లేదు. అలాంటి మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను వస్తాను. మీరు అనుకుంటున్నారు పిల్లలు భారం అని. కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. చంద్రబాబు సంచలన ప్రకటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, చంద్రబాబు చేసినటువంటి ఈ ప్రకటనకు సంబంధించి మిశ్రమ స్పందన అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఏంటి? ఏ కోణంలో చూడాలి? రాజకీయ పరమైనటువంటి అంశం కూడా వెనక దాగి ఉంది అనేటువంటి మాట, అంటే డీలిమిటేషన్ కి లింక్ పెడుతూ కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఎలా చూడాలంటారు? ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టిందా అంటే అవుననే అంటున్నారు. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ లో జనాభా పెంపు దిశగా నగదు ప్రోత్సాహకాలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. 3వ బిడ్డ పుడితే 30,000, 4వ బిడ్డల కంటే 40,000 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది అంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన కామెంట్లు చేసినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించినంత వరకు విధి విధానాలను తొందరలోనే ప్రకటిస్తామంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా పిల్లల భారం కాదు, రాష్ట్రానికి సంపద అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటుగానే మీ కుటుంబానికి కూడా సంపద పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందంటూ కూడా ముఖ్యమంత్రి కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి చెప్తున్నప్పటికీ ప్రజల్లో మిశ్రమైనటువంటి స్పందన కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఏదైతే రాష్ట్రంలో జనాభా వృద్ధి రేటు తగ్గుతుందంటూ కూడా ముఖ్యమంత్రి ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందంటూ కూడా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన వర్గాలు చెప్తున్నప్పటికీ కూడాను డీలిమిటేషన్ ఏదైతే ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కూడా జనాభా నిష్పత్తిలో చాలా వెనకబడినటువంటి పరిస్థితి. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా అత్యధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఇప్పుడు ఉండేటటువంటి ఎంపీ స్థానాలు గాని ఎమ్మెల్యే స్థానాలు గాని డబల్ నుంచి ట్రిపుల్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమైతే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కూడా మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ, కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాలకు సంబంధించి జనాభా నిష్పత్తిలో లెక్కపెడితే ఎంపీ స్థానాలు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు కేవలం 12 నుంచి 13 స్థానాలు, అసెంబ్లీకి సంబంధించినంత వరకు కూడా మరొక 90 స్థానాలు పెరిగేటటువంటి పరిస్థితి. కానీ ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కూడాను ఉన్నటువంటి స్థానాల కంటే డబల్ అయ్యేటటువంటి పరిస్థితి. 250 ఉన్నాయనుకుంటే 250కి మరొక 250 జోడయ్యేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఆ స్థాయిలో
అక్కడ ఆ స్థాయిలో అక్కడ జనాభా పెరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు కూడా జనాభా నిష్పత్తి తగ్గుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా చర్చించాల్సినటువంటి పరిస్థితి ఏదైనా ఉంది అంటే జనాభాకి సంబంధించినంత వరకు కూడా ఇక్కడ ఉండేటటువంటి యువత అంతా కూడా పక్క రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అదే రాజకీయపరమైనటువంటి చర్చకు దారితీస్తుంది ఏంటంటే విద్య, ఉద్యోగం, వైద్యం, ఉపాధి వీటికి సంబంధించి వాటికి కూడా విధి విధానాలు ప్రకటిస్తే బాగుంటుంది తప్ప 30,000 రూపాయలు 40,000 రూపాయల కోసం దానికి సంబంధించి అది సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటి మరొక మాట కూడా చెప్తున్నారు కదా. ఏంటి దీని మీద ఎలా చూడాలి? అదే ఖచ్చితంగా దీనికి సంబంధించినంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధి విధానాలు ఒకవైపు అయితే ప్రజల్లో కూడా ఒక విధి విధానాలు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన దగ్గర నుంచి కూడాను పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగతో పాటుగా ఇక్కడ ఉండేటటువంటి సంపదకు సంబంధించినంత వరకు కూడా కొత్త ఉద్యోగ కల్పనలో గాని, వైద్య అదుపు సౌకర్యాలు గాని, మరీ ముఖ్యంగా కనెక్టివిటీ లాంటి సౌకర్యాలకు సంబంధించినంత వరకు కొత్తగా వచ్చేటటువంటి కంపెనీలు గాని ఇక్కడ ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉండేటటువంటి యువత పక్క రాష్ట్రాలతో పాటుగా ఇతర దేశాలకి తరలి వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్విభజనకు ముందు కూడా ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు కూడా ఉన్నటువంటి 3 జిల్లాలని ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు వెనకబడిన జిల్లాలుగా గుర్తించినటువంటి పరిస్థితి. దాంతో పాటుగానే రాష్ట్ర విభజన తర్వాత కూడా వెనకబడిన జిల్లాలుగా గుర్తించి ప్రతి సంవత్సరం కూడా 50 కోట్లు నిధులు విడుదల చేస్తామంటే కూడా ఆ రాష్ట్ర విభజన సమయంలో విభజన హామీల్లో పెట్టినటువంటి సిచ్యువేషన్. కానీ అదేదీ లేకపోవడంతో పాటుగా ఇక్కడ ఉండేటటువంటి ప్రాంతాల అభివృద్ధికి నోచుకోకపోవడంతో ఇక్కడ ఉండేటటువంటి యువత ఇక్కడ నుంచి తరలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా అన్ని వర్గాలకు సంబంధించినంత వరకు, ఒక వర్గానికి సంబంధించినంత వరకే కాకుండా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అంశాలతో పాటుగా మధ్యతరగతి అంశాలు, దాంతో పాటుగానే ఏదైతే కోస్తాలకు సంబంధించినంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా ఉండేటటువంటి ప్రధానమైనటువంటి జిల్లాలకు సంబంధించినంత వరకు కూడా శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే అటు చిత్తూరు జిల్లా వరకు కోస్టల్ బీట్ ఎక్కువ ఉండేటటువంటి పరిస్థితి. అంటే సముద్ర తీర ప్రాంతం అత్యధికంగా ఉన్నటువంటి నేపథ్యం, సముద్రం పైన జీవనోపాధి పొందేటటువంటి మత్స్యకారుల సంఖ్య అధికంగా ఉండేటటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఉండేటటువంటి మత్స్యకారులకు ప్రోత్సాహకాల మాట పక్కన పెడితే జట్టీలు లేక ఇక్కడ ఉండేటటువంటి మత్స్య సంపద తగ్గిపోవడంతో పాటుగా జట్టీ నిర్మాణాలు లేకపోవడంతో ఇక్కడ ఉండేటటువంటి మత్స్యకారులు గుజరాత్ వెళ్లి గుజరాత్ నుంచి పాకిస్తాన్ లో ఏదైతే పాకిస్తాన్ జైలులో మొగ్గుతున్నటువంటి పరిస్థితి. దాంతో పాటుగానే ఇక్కడ మత్స్య సంపద తగ్గిపోవడంతో పాటుగా జట్టీ నిర్మాణాలు లేకపోవడంతో ఇక్కడ ఉండేటటువంటి తమ కులవృత్తి అయినటువంటిగా జీవన విధానం గానీ తమ కులవృత్తిగా ఉండేటటువంటి మత్స్యకారులు తమ వృత్తినే మర్చిపోయే సిచ్యువేషన్ ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరొక వైపు మధ్య తరగతికి సంబంధించి రకరకాలైన విమర్శలు, ఆలోచనలు, సూచనలు, సలహాలు అన్ని కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం 30,000, 40,000 రూపాయల గురించి మాత్రమే ఇక్కడ చర్చించకుండా దాని తదనంతర పరిణామాలకు సంబంధించి క్యాపిటల్ కి సంబంధించి ఇప్పటికీ ఒక క్లారిటీ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు కానీ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్తున్నటువంటి వలసలు ఏమిటి అనేది ప్రధానంగా ఇక్కడైతే డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది. చూద్దాం ఎలా ఉండబోతుంది అనేది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక ఏపీలో మరో కొత్త పథకానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం పర్యటనలో సీఎం చంద్రబాబు ఒక సంచలన ప్రకటన అయితే చేశారు. ఏపీలో జనాభా పెంపు దిశగా నగదు ప్రోత్సాహకాలు చంద్రబాబు ప్రకటించారు. 3వ బిడ్డ పుడితే 30,000 ఆర్థిక సాయం, 4వ బిడ్డ పుడితే 40,000 రూపాయల నగదు ప్రోత్సాహం అని కూడా చంద్రబాబు ప్రకటించారు. త్వరలోనే ఈ పథకంపై విధి విధానాలు ఖరారు చేస్తామని కూడా సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో తగ్గుతున్న జనాభా రేటుపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు అనేవాళ్ళు భారం కాదు, రాష్ట్రానికి సంపద కావాలని కూడా ఆయన ఇచ్చినటువంటి పిలుపు ప్రజల్లో భరోసా నింపేందుకే ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేస్తోందని కూడా చెప్తున్నారు. అయితే చంద్రబాబు ప్రకటనపై పర్టికులర్ గా ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.